వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాబోయేదంతా గడ్డు కాలమే అనిపిస్తూ ఉంది. ఆయన హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణంలో ఆయన పరివారం అంతా కూడా జైలు పాలవుతూ ఉంది. తాజాగా ఈ లిక్కర్ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి మొత్తం దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పోలీసులకు వెల్లడించాడు. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్కి ముడుపులు అందాయి. 3,200 కోట్ల కుంభకోణం జరిగిందని పూర్తిగా పోలీసుల ముందు రాజ్ కసిరెడ్డి ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. అసలు యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారే సగం గుట్టు బయట పెట్టారు. ఆయన ఇటీవల విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన సందర్భంలో సిఐడి వాళ్ళకి రాజ్ కసిరెడ్డి గురించి చెప్పారు. రాజ్ కసిరెడ్డి అంతా కర్త కర్మ క్రియ అని చెప్పారు. అలాగే మిథున్ రెడ్డి గురించి కూడా ఆయన సమాచారం ఇచ్చారని, కాకపోతే దాన్ని బయట మీడియా ముందు చెప్పలేదనేది ఒక ప్రచారం ఉంది. అయితే విజయసాయిరెడ్డి ఆరోపణలను రాజ్ కసిరెడ్డి ఖండించాడు. ఖండిస్తూ విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు చేశాడు. దాంతో విజయసాయిరెడ్డి ఆయన మళ్ళీ నేను సగమే చెప్పాను, నేను మొత్తం అందరి బట్టలు ఎప్పదీస్తాను రేపు ముందు రాబోయే రోజుల్లో అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆయన ట్వీట్ ఏమని పెట్టారంటే, ఏపీ లిక్కర్ స్కామ్లో నేను విజిల్ బ్లోయర్ని, దొరికిన దొంగలు దొరకని దొంగలు కూడా దీనిలోంచి తప్పించుకునేందుకు నా పేరు వాడుతున్నారు. ఇందులో నేను రూపాయి కూడా ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలో సగమే విప్పారు ఇప్పటికి పోలీసులు, మిగతా సగం నేను ఇప్పుతాను, నేను సహకరిస్తాను అని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి పోలీసులకు వెల్లడించిన వివరాలు, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారి ప్రకటనలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. దానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి భయానికే చెప్పుకుంటాడు ఏం జరిగింది ఏంటనేది. ఇప్పటిదాకా కూడా జగన్ పరివారమే అరెస్ట్ అవుతూ వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రాజ్ కసిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం కనుక పోలీసులు ముందుకెళ్తే మిథున్ రెడ్డి తర్వాత జగన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లిక్కర్ కుంభకోణంలో చాలామంది వ్యక్తులు, సంస్థల మీద ఆరోపణలు వచ్చినాయి. ఆదాన్ డిస్టిలరీ దగ్గర నుంచి లీలా డిస్టిలరీ, ఇంకా చాలా డిస్టిలరీల మీద ఆరోపణలు. అలాగే దాదాపు 30 మందికి సంబంధం ఉందని సిట్ 30 మంది పేర్లు ప్రకటించింది. ఈ 30 మందిలో A1గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, A2గా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3గా సత్యప్రసాద్ రెడ్డి, A4గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5గా వేణుంబాకం విజయసాయిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, ఇట్లా మొత్తం 30 మంది ఉన్నారు. ఈ 30 మందికి కూడా డేంజర్ బెల్సే అనుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. ఇది జగన్మోహన్ రెడ్డిని కంగారు పెట్టే అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సహకరించండి, అమరావతి నిర్మాణానికి సహకరించండి, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, ఇలాంటి వాటి కోసం నేను కలిశానని చెప్పినప్పటికీ డెఫినెట్గా ఈ లిక్కర్ కుంభకోణం గురించి కూడా ప్రస్తావించుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డిని కంగారు పెట్టే అంశం. ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఒక వ్యక్తిని బుక్ చేయడానికి వ్యతిరేకంగా సాక్ష్యాలన్నింటిని కూడా తయారు చేస్తున్నారని మాట్లాడాడు. అంటే తనను బుక్ చేయడానికి చుట్టూ తన పరివారాన్ని అరెస్ట్ చేస్తున్నారు, పరివారంతో చెప్పిస్తున్నారు తన మీద అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే ఆయన మనసులో ఎక్కడో ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాననే భయం ఆయనకుంది. పైగా చంద్రబాబు ఒకవేళ అమిత్ షా గారిని ఇది చాలా పెద్ద కుంభకోణం, ఈడీ దర్యాప్తు చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే గతంలో ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నది, ఇందులో 10 వంతు కూడా ఉండదు. అలాగే తమిళనాడు మద్యం కుంభకోణం కూడా, ఈ 2 కుంభకోణాలని ఈడీ దర్యాప్తు చేసింది. ఇప్పుడు ఇది 3,000 కోట్ల కుంభకోణం కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయిందంటే ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ సాక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరెవరు వసూలు చేశారు, ఎవరి ద్వారా ఎవరికి వెళ్ళినాయి, రాజ్ కసిరెడ్డికి ఎవరి ద్వారా వచ్చినాయి, రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డికి ఎవరి ద్వారా పంపాడు, మిథున్ రెడ్డి దాని బ్లాక్ను వైట్ ఎట్లా చేశాడు, ఈ సాక్ష్యాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈడీ రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. పైగా విజయసాయిరెడ్డి మరోవైపు నుంచి ఆయన కూడా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నాడు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దర్యాప్తు ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. Like
share and subscribe to Rajaniti channel.